ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఈ ఉదయకాలము ప్రభు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షపు వాక్కును పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వచనములన్నీ కూడా మనకెంతో పరిచయం ఉన్న వచనములే. ప్రతి క్రిస్మస్ సీజన్లోనూ ఈ వచనములను మనం ధ్యానం చేస్తాము. మన చిన్న బిడ్డలు స్కిట్ రూపంలో మరి వారు ప్రదర్శనలను కూడా మరి చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా ఇందులో ఉన్న సత్యాన్ని, ఇందులో ఉన్న మరి శక్తిని, దేవుని యొక్క మర్మమును మరి ఒకసారి మనము ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము శక్తి కలిగినది. ఎన్ని మార్లు చదివినప్పటికీ కూడా ఆయన అనుదినము ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడే దేవుడు. ప్రియ దేవుని బిడలారా, మరి ఆ దేశములో గొర్రెల కాపరులు రాత్రి వేళ కదండి గొర్రెలు కాచుకొనుచూ ఉండగా మరి ప్రభు దూత వారి యొద్దకు వచ్చినందువలన దేవుని మహిమ వెలుగు వారి చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నప్పుడు గొప్ప వెలుగును వారు చూచారు. రాత్రివేళ చీకటిలో వారు మరి గొర్రెల కాపరులుగా ఉన్న ఆ యొక్క అనుభవములో, ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరులు మరి సమాజంలో వారు ఎంతో దీనులుగా, పేదలుగా ఉన్న అనుభవము. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారికి దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని యొక్క దూత మరి శుభవర్తమానమును తీసుకొని వెళ్ళడాన్ని మనము గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దీనుల పట్ల ఉన్న దేవుడు, పేదల పట్ల ఆయన గొప్ప దేవుడు, వారిని ప్రేమించే దేవుడు. చూడండి, మరి ఈ యొక్క గొర్రెల కాపరులు భయపడిపోయారు. దేవుని మహిమ వెలుగు వారు చూచినప్పుడు వారిలో భయం వచ్చింది. దేవుని దూత అంటూ ఉంది, భయపడకుడి అంటూ ఉంది. మీ అందరికీ కూడా, మీకే కాదు సర్వ మానవాళికి, ప్రజలందరికీ కూడా కలుగబోయే శుభవర్తమానము నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దావీదు పట్టణమందు, దానికిదే అని ఆనవాలు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క దూత తెలియచేస్తూ ఉన్నప్పుడు వారు మిక్కిలి భయక్రాంతులై ఆ వెలుగుకి, ఆ ప్రభు మహిమ కలిగిన ఆ ప్రకాశమానమైన వెలుగులో మరి వణుకుతూ ఆసక్తిగా ఆ మాటలు విన్నారు. భయపడుతూనే ఆ మాటలు ఆలకించారు. శ్రద్ధ కలిగి ఆ మాటల పట్ల లక్ష్యముంచారు. ఆ భయములో ఆ దూత ఏమి చెప్పుచున్నదో శ్రద్ధతో ఆలకించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాల్లో ఎన్నో భయాలు, ఆందోళనలు ఉన్నప్పటికీ కూడా దేవుని మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు దేవుని మహిమ, వెలుగు, ఆయన విడుదల, ఆయన రక్షణ మనకి లభిస్తా ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ గొర్రెల కాపరులు విద్య లేని పామరులు అయినప్పటికీ కూడా ఆ దూత ఆ రాత్రి వేళ ఆ ప్రకాశమానమైన వెలుగులో మరి శుభవర్తమానము తెలియచేస్తూ ఉండగా ఆనవాలు, దానికిదే మీకు ఒక ఆనవాలు, ఒక శిశువు పోత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టెలో పరుండి ఉండుట మీరు చూచెదరు అని ఎంతో చక్కగా తెలియచేసినప్పుడు వారు శ్రద్ధగా ఆలకించారు దేవుని దూత యొక్క మాటలు.
అవును ప్రియ దేవుని బిడ్డలారా, వినుటలో దేవుని మాటలు శ్రద్ధ కలిగి వినుటలో ఆశీర్వాదమున్నది. వినుట వలన విశ్వాసము, అవును వినుట క్రీస్తును గురించిన మాట వలన వారికి ఎంతో గొప్ప ధన్యత లభించినది. దేవుని వెలుగు వారిపై, దేవుని మహిమ వెలుగు వారిపై, వారి చుట్టూ ప్రకాశిస్తూ ఉండగా ఆ వెలుగులో ప్రకాశమానమైన దూత చేత వారికి వర్తమానము దేవుడు పంపించాడు. ఎంత గణపరిచాడు. మరి సమాజము వారిని తక్కువ చూపు చూసినప్పటికీ వీరు పేదవారు, వీరు దీనులు, వీరు దరిద్రులు అని వారిని మరి ఒక కూలివారిగా, ఒక బానిసలుగా, ఒక పనివారిగా వారి విషయంలో ఉన్నప్పటికీ వీరికి ఒక గొప్ప ధన్యత లభించింది. ప్రభు మహిమ వెలుగును వారు చూచారు. దూత ద్వారా వర్తమానాన్ని వారు మరి పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ధన్యకరమైన జీవితం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పక్షపాతి కాడు. ఆయన దీనులను ప్రేమించే దేవుడు, దరిద్రులను ప్రేమించే దేవుడు. మనుషులైతే ధనవంతులను, ఐశ్వర్యవంతులను, జ్ఞానులను, విద్యావేత్తలనే ఎక్కువగా దృష్టించుతారు. కానీ ఆయన అంతరంగాలను ఎరిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దీనుల మధ్య, విరిగి నలిగిన వారి మధ్య ఆయన ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఈ ఉదయకాలము నీవు కూడా విరిగి నలిగిన హృదయముతో, దీన హృదయముతో, అన్ని విషయాలలో కూడా నలిగిపోయిన అనుభవం, భారభరితమైన అనుభవం, నిట్టూర్పు, వేదన, దుఃఖకరమైన అనుభవంలో నీవు ఉన్నావా? ఆయన శుభవర్తమానము ఆ దూత గొల్లలకు తెలియచేసిన విధముగా నీకు కూడా తెలియచేస్తా ఉన్నాడు. ఆయన రక్షకుడుగా నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించడానికి, నీ భారభరితమైన జీవితము నుంచి నీకు విడుదల ఇవ్వడానికి, నీకు స్వస్థత ఇవ్వడానికి, నీకు క్షేమాన్ని కలుగ చేయటానికి, నీకు నిత్యరాజ్యమును ఇవ్వడానికి, పరలోకములో యుగయుగాలు ఆయనతో కలిసి జీవించే ధన్యత. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కృపని మనము సద్వినియోగం చేసుకుందాం. దీనులుగా దేవుని ఎదుట, అవును నిత్యము కూడా మనము అగ్గుపడాలి. తద్వారా ఆయన మన భారములను, మన భారభరితమైన పరిస్థితులను, మన భారభరితమైన అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అవి ఏ పరిస్థితులైనా ఆయన నిన్ను విడిపించడానికి రక్షకుడుగా నీ కొరకు పుట్టి ఉన్నాడు. నీ విమోచకుడుగా నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటూ ఉన్నాడు. నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానంటూ ఉన్నాడు. విశ్రాంతి లేక అలసిపోయి ఉన్నావా? ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షకుడుగా శుభవర్తమానము, అవును నీకు తెలియజేయబడుతూ ఉంది. నీ దుఃఖ దినములు సమాప్తం చేయటానికి, నీ కన్నిటిని నాట్యంగా మార్చడానికి, శాపగ్రస్తమైన నీ జీవితమును ఆశీర్వాదకరముగా మార్చడానికి, పడిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తడానికి, ఓడిపోయిన నీ పరిస్థితుల నుంచి ఆయన నిన్ను మరి విజయముతో నింపడానికి రక్షకుడుగా నీ కొరకు వచ్చి ఉన్నాడు. కనుక దీనులుగా, అవును దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకునే వారముగా, దీన హృదయాలలో నీవు నివసిస్తానంటున్న దేవుడు అయ్యా. ఈ లోకము నన్ను వెలివేసిన, ఈ లోకము చిన్న చూపు చూసిన, ఈ లోకము పక్షపాతముగా ఉన్న నీవు గొప్ప దేవుడవు. నువ్వు మా పక్షాన ఉన్న దేవుడవు, మమ్ములను ప్రేమించే దేవుడవు. వారు దూతను చూచి, ఆ వెలుగును చూచి భయపడినప్పటికీ దేవుని దూత మాటల యందు లక్ష్యముంచి దేవుని దర్శించుకొని హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించారు, ఎంతో ఉల్లసించారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా రక్షకుని కలిగి ఉన్నాం. నూతన జన్మ అనుభవం ద్వారా ఆ రక్షకుడు మన జీవితంలోనికి వచ్చి ఉన్నాడు. మన పాపముల నుంచి మనకు విడుదల ఇచ్చిన ఆ రక్షకుని యందు మనము హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించుకునే కృప, హృదయపూర్వకంగా ఆయనను గణపరుచుకునే కృప, ప్రతి ఉదయము లేచి ఆయన సన్నిధిలో మొట్టమొదటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపే కృప ప్రభువు నీకు ఇచ్చాడు. అవును, తద్వారా ఆయన నిన్ను ఆశీర్వదించాలని ప్రతి ఉదయము ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు దూత ఏ విధంగా
మరి గొల్లలకు వర్తమానము తెలియచేసిందో, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఉదయము కూడా ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీకు శుభవర్తమానము తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ శుభవర్తమానము నీ కొరకే, నిన్ను విడిపించడానికే ఆయన నిన్ను ఆదుకొని, నిన్ను విడిపించి, నిన్ను రక్షించి నీ జీవితంలో గొప్ప సమాధానమును, ఆనందమును నింపాలని, నిన్ను హెచ్చించాలని ప్రభు కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన యొద్దకు దీన హృదయముతో వచ్చి ఆయనను ఘనపరచు. ఆయనతో నీ దినచర్యను ప్రారంభించు. ప్రభు సన్నిధి కలిగి నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా, నీ ఉద్యోగములో, నీ కాలేజీలో ఎక్కడ వెళ్ళినా కూడా ప్రభు సన్నిధి, ప్రభుతో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నట్లయితే నీవు కూడా ఆయన మహిమ కలిగిన ప్రకాశమానమైన వెలుగును, అవును ప్రియ దేవుని బిడ్డలారా, చూచే అనుభవంలోనికి ప్రభు నిన్ను తీసుకొని వెళతాడు. మోషేకి అటువంటి అనుభవాన్ని ప్రభు ఇచ్చాడు. అటు రీతిగానే ఆయన నిన్ను కూడా దీవించాలని ప్రభు మాటలు మనకి తెలియచేస్తూ ఉండగా దేవుని వాక్కుకు లోబడదాం. ఈ శుభవర్తమానము నీకే కాదు, నశించిపోతున్న సర్వ మానవాళికి ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన కృపను పొందుకున్న మనము ధన్యులము. దేవుణ్ణి స్తుతిద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రిని, పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఆనాడు దేశములో గొర్రెల కాపరులు రాత్రివేళ గొర్రెలు కాచుకొనుచుండగా శుభవర్తమానము, దేవుని ప్రకాశమానమైన వెలుగు వారిపై ఉదయించింది. వారు మిక్కిలి భయపడినప్పటికీ దేవుని దూత మాటల యందు లక్ష్యముంచారు. ఆ భయములో ఆ మాటలు వారు వినకుండా ఉండలేదు, శ్రద్ధ వహించారు. అటు రీతిగానే మాకు కూడా మా జీవితాల్లో ఎన్ని భయాలున్నా, ఎన్ని ఆందోళనలున్నా, నీ మాటలో జీవముందయ్యా, నీ మాటలో శక్తి ఉందయ్యా. అనుదినము నీ మాటల చేత మమ్ములను దర్శిస్తున్నావు ప్రభువా, ధైర్యపరుస్తున్నావు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. ఆ దూత చెప్పిన మాటల ప్రకారముగా క్రీస్తును కనుగొని మ్రొక్కి వారి హృదయాలను అర్పించారు, వారి జీవితాలను అర్పించారు, ప్రభువుని ఘనపరిచారు, ఆరాధించారు. అవును ప్రభువా, అట్టి రీతిగానే ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపండి, ఆశీర్వాదాన్ని నింపండి, విడుదల దయచేయండి ప్రభువా. ప్రతి భారభరితమైన పరిస్థితుల నుంచి నీ బిడ్డలకి యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో విడుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.